శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ. సద్గురు జ్యోతిషాలయం వారి 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము, అలా అనుకున్న వాళ్ళకి మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకూడదు. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, సూర్యుడు బుధగ్రహంతో 3వ ఇంట్లో ఉన్నారు, 4వ ఇంట్లో శని మరియు 5వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం, కేతు 11వ ఇంట్లో, శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నారు. బృహస్పతి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటారు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమంతో పాటు కొంచెం బాగుంటుందని చెప్పి, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు. సహోద్యాయులు కాస్త పూర్తిగా మద్దతు ఇస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశం, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుదిగ్గులు ఉంటాయి. విందులు వినోదాలు గడుపుతారు. బాగా చేయని వాటికి కూడా నిందలు పడే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడము లేదా ప్లాట్లు కొనుక్కోవడం ఇలాంటిది అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ నాలుక అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కొత్త చలోక్తులు నేర్చుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకి ఉత్తమమైనటువంటి కాలం. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో. ఎలక్ట్రానికల్, కెమికల్ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని అందిస్తుంది ఈ నెల. వివాహం కాని వారికి ఇది యోగం. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్లో పొందుతారు. డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు రంగం వారికి, ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకందరికీ, బ్యాంకింగ్ సెక్టార్ వారికి, సర్వీస్ సెక్టార్ వారికి అన్నిటికీ కూడాను చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు. కానీ రాజకీయ నాయకులకి మాత్రం ఇది యోగ కాలమని కూడా చెప్పచ్చు. మీరు సంతకం పెట్టే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాగుందో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు మీ అలవాట్లు మీ అదుపు దాటి వెళ్లకుండా చూసుకోండి. మీ పర్సనల్ జాతకం కోసం కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అని కూడా పెట్టండి. లక్కీ డే శనివారం చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. అదృష్టం కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధిని కూడా కలిగిస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం. అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. 18 ప్రదక్షిణాలు చాలా అనుకూలం కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 18, 2, 2024 9:54 రాత్రి నుండి 21/2/2024 7:44 ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్ళాలి, లేదా రెన్యువల్ చేయాలి అనుకున్నారు, లేదా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.